ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాసే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి. సింపుల్ రూల్సే. ఏంటంటే ఇప్పుడు ఫైల్ నేమ్ ఉంటుంది, అది సేమ్ క్లాస్ నేమ్ వేయాలి. ఫైల్ నేమ్ ఒకటి మన క్లాస్ నేమ్ ఒకటి ఇవ్వకూడదు. అండ్ ఒక క్లాస్ తీసుకుంటాం కదా, దాంట్లో ఓన్లీ వన్ పబ్లిక్ క్లాసే ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్లో ఫస్ట్ క్లాస్లో ఏముంటాయి? క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ అయినా అనొచ్చు, మెంబర్స్ అయినా అనొచ్చు. నెక్స్ట్ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. నెక్స్టెడ్ క్లాసెస్ ఉంటాయి. నెస్టెడ్ క్లాసెస్ అయినా ఇన్నర్ క్లాసెస్ అయినా ఉంటాయి. నెస్టెడ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను, తర్వాత విజువల్ స్టూడియో కోడ్స్లో కూడా రాస్తాను. ఎగ్జాంపుల్ తీసుకుంటే జావా ప్రోగ్రామ్ ఫస్ట్ ఇప్పుడు క్లాస్, ఇదొక కీవర్డ్, సి క్యాపిటల్ అనకూడదు, నెక్స్ట్ క్లాస్ నేమ్, ఎగ్జాంపుల్కి ఒక ఎంప్లాయీ అనుకుంటాం. ఈ స్టార్టింగ్ బ్రేసెస్, ఎండింగ్ బ్రేసెస్ అనేవి కంపల్సరీ ఉండాలి. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ లాగా అనుకో. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అంటే ఇంట్ ఎంప్లాయీ నెంబర్ అనుకో, ఈక్వల్స్ టు 111. నెక్స్ట్ ఏముంటాయి? ఎంప్లాయీ ఒక పిన్ నేమ్ ఉంటుంది కాబట్టి స్ట్రింగ్. ఇవన్నీ ఇంటూ స్ట్రింగ్ అనే డేటా టైప్స్ అవి మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసి ఎంప్లాయీ నేమ్ ఏదో ఒకటి. ఈ నేమ్ ఒకటి డబుల్ కోట్స్లో పెట్టాలి, ఎందుకంటే అది స్ట్రింగ్ కాబట్టి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది వేరియబుల్ నేమ్, ఎంప్లాయీ నెంబర్ అనేది వేరియబుల్ నేమ్, ఇవన్నీ వేరియబుల్స్. మెథడ్స్ అంటే ఏదో ఒకటి, వాయిడ్ వర్క్ చేస్తాడు కాబట్టి ఎంప్లాయీ వర్క్, స్టార్టింగ్ బ్రేస్, ఎండింగ్ బ్రేస్, ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మెయిన్ మెథడ్ కూడా ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, స్టార్టింగ్ బ్రేసెస్, ఎండింగ్ బ్రేసెస్. ఇక్కడ తెలుసుకుందాం మనం. ఇది మెయిన్ మెథడ్ పబ్లిక్ ఎందుకే ఉండాలి. పబ్లిక్ ఎందుకు ఉండాలి మెయిన్ మెథడ్? ఇది ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ ఫ్రమ్ ఎనీ లొకేషన్ ఆర్ ఎనీ ఫైల్. ఏ ఫైల్ నుంచైనా మనం ఈ పబ్లిక్ అని అంటే ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాటిక్ ఎందుకు ఉండాలి? ఈ స్టాటిక్ అనేది ఒక కీవర్డ్. ఈ స్టాటిక్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా మెథడ్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ అంటే ఫర్ సపోజ్ ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ ఈ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్స్తో ఈ డాట్ వర్క్, ఇలా ఒక మెథడ్ని కాల్ చేయాలి. ఏది స్టాటిక్ కాకుండా ఉంటే, ఒక మెథడ్ స్టాటిక్ కాకుండా ఉంటే ఇలా కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్తో మనం ఆ మెథడ్ని కాల్ చేయాలి. సో స్టాటిక్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనం నో నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, నో నీడ్ టు క్రియేట్
ఆబ్జెక్ట్ క్రియేట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు స్టాటిక్ కీవర్డ్ పర్పస్ ఏంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయని అవసరం లేదు. ఏం చేయాలంటే జస్ట్ డైరెక్ట్ క్లాస్ నేమ్తో ఆ మెథడ్ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంది, ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ.వర్క్ అంతే. డైరెక్ట్ క్లాస్ నేమ్తో ఆ మెథడ్ని కాల్ చేయొచ్చు. అందుకని మనం స్టాటిక్ యూజ్ చేస్తాం. అర్థమైందా? రన్స్ ది మెయిన్ మెథడ్ జస్ట్ బై యూజింగ్ క్లాస్ నేమ్ డైరెక్ట్లీ వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ అనేది ఏం లేదు, జస్ట్ ఆ మెథడ్ ఏది రిటర్న్ చేయదు అని అర్థం. నో రిటర్న్ ఏం చేయదు అని చెప్పి వాయిడ్ అనేది నో రిటర్న్ ఆర్ రిటర్న్ నథింగ్. నెక్స్ట్ మెయిన్, జస్ట్ ఇది మెథడ్ నేమ్ అంతే. డెవలపర్స్ అందరు కలిసి మెయిన్ ఎందుకు పెట్టారంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ మెథడ్ కాబట్టి ఆ మెయిన్ అనే వర్డ్ కూడా ఇంపార్టెన్స్కి మీనింగ్ వస్తుంది కాబట్టి జస్ట్ మెయిన్ మెథడ్ అని పెట్టేశారు. ఇక్కడ స్ట్రింగ్ అరే ఎందుకు ఇచ్చారంటే ఓన్లీ స్ట్రింగ్ అనేది ఏ డేటా టైప్నైనా స్టోర్ చేసుకుంటుంది యూజింగ్ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్లో 111 అని ఇచ్చినాం అనుకో, ఇది జస్ట్ స్ట్రింగ్ లాగే స్టోర్ చేసుకొని మళ్ళీ ఒక మెథడ్స్ ఉంటాయి, టైప్ కాస్టింగ్, అప్ కాస్టింగ్ అనేది ఉంటాయి, అప్ కాస్టింగ్, డౌన్ కాస్టింగ్ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకొని ఏ టైప్ ఆ టైప్ రిటర్న్ చేసుకుంటుంది. ఇవి ఫర్ సపోజ్ ఇన్వర్టెడ్ కామర్స్లో సమ్ లెటర్స్ ఇచ్చినామనుకో దీన్ని స్టోర్ చేసుకుంటుంది. ఫ్లోట్ ఇచ్చినా ఫ్లోట్ స్టోర్ చేసుకుంటుంది 11.5. డబుల్ ఇచ్చినా డబుల్ స్టోర్ చేసుకుంటుంది. ఏ దాన్నైనా ఈ స్ట్రింగ్ అనేది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ అరే ఇచ్చాం. నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్స్లోకి వెళ్దాం. ఇక్కడ క్లాస్ అనేది పబ్లిక్, క్లాస్ కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ అనేది నేమ్ కాబట్టి క్లాస్ నేమ్ కాబట్టి అది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్ స్టాటిక్ వాయిడ్, ఇది మెయిన్ మెథడ్ స్ట్రింగ్ అరే పబ్లిక్ డిఫాల్ట్ అయినా ఇచ్చుకోవచ్చు, అదేముండదు. మనం క్లాస్ ఎంప్లాయీ రాసుకుంటాం అనుకో, ఈ ఎంప్లాయీలో వేరియబుల్స్ రాద్దాం. ఇంట్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్స్ టు 111. నెక్స్ట్ ఇంట్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్స్ టు ఏదో ఒక నేమ్ చేద్దాం. ఇప్పుడు ఇది మెథడ్ కాబట్టి నెక్స్ట్ మెథడ్ వాయిడ్ ఇస్తాం. ప్రజెంట్ వర్క్ ఇది ఏదైనా డిస్ప్లే చేసేకి system.out.println ఎంప్లాయీ వర్కింగ్, ఇది మెథడ్. ఇప్పుడు మనం ఈ మెథడ్ని కాల్ చేయాలి. సో కాల్ చేయాలంటే ఈ ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇక్కడ ఇది ఒక్కటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది, ఇది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్. ఇప్పుడు ఈఎంపీ డాట్ వర్క్
సారీ ఇక్కడ నేమ్ కాబట్టి స్ట్రింగ్. ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. జావా సి మెయిన్ డాట్ జావా. కంపైల్ అయిన తర్వాత మన జావా మెయిన్ ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్ చూడండి, ఎంప్లాయీ వర్కింగ్ అని వచ్చింది. మనం ఎంప్లాయీని కాల్ చేసినాం. ఈ వర్క్ మెథడ్లో ఏముంది, ఎంప్లాయీ వర్కింగ్ అని ఉంది. ఈ జావా సి కమాండ్ ఏం చేస్తుందంటే ఈ మెయిన్ డాట్ జావా క్లాస్ని రన్ చేసి ఇక్కడ మెయిన్ డాట్ క్లాస్ ఉందిగా, ఇది బైట్ కోడ్. ఈ మెయిన్ డాట్ క్లాస్ బైట్ కోడ్, దీంట్లో ఎంప్లాయీ డాట్ క్లాస్ ఇది బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ని జేవిఎం ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ చేసి మనకు ఈ అవుట్పుట్ని డిస్ప్లే చేసింది. ఇది టోటల్ అబౌట్ జావా. నెక్స్ట్ మనం ఊప్స్ కాన్సెప్ట్స్ చూద్దాం.